भरपूर जोर, वक्त अब मांग रहा भरपूर जोर, वक्त अब मांग रहा भरपूर जोर। साथियों, ये गीत अभी जो हम गाएंगे वो दलित आदिवासी के ऊपर जो ये समाज का ब्राह्मणवादी समाज का जो रिप्रेशन है और स्टेट का रिप्रेशन के खिलाफ है ये लड़ाई। ये गीत जो था वो डिस्प्लेसमेंट और दलित के ऊपर जो एट्रोसिटी होता है उसके खिलाफ ये गीत है। तो अभी डिस्प्लेसमेंट ये कैंपस के अंदर दलित स्टूडेंट के लिए हो रहा है। ये जो है यूनिवर्सिटी एडमिनिस्ट्रेशन वो स्टूडेंट को जो सोशल बॉयकॉट करते हैं वो डिस्प्लेसमेंट ही है। तो दलितों को गांव से भी जैसे सोशल बॉयकॉट करते हैं वैसे ही यूनिवर्सिटी के लेवल पे हो रहा है। तो ये गीत इसके खिलाफ है। हमें दलित आदिवासी आजी बोलो रे सते बोलो रे भूल काना थिला मोर तुहरे। हमें दलित आदिवासी आजी बोलो रे सते बोलो रे भूल काना थिला मोर तुहरे। नहीं मांगी थी तुम्हारा धन का, नहीं मांगी थी तुम्हारा बंगला, नहीं मांगी थी तुम्हारा बंगला, नहीं मांगी थी तुम्हारा धन का, नहीं मांगी थी तुम्हारा बंगला, नहीं मांगी थी तुम्हारा बंगला। आमर जीवन पर तुम्हें सारी दलोरे छाती भीतरे जोए आजी जले रे। आमे दलित आदिवासी आजी बोलो रे सरे बोलो रे भूल काना थिला मोर कुआरे। छाती भीतरे जोए आजी जले रे। Thank you, JNU friends. Thank you so much. Thank you for your solidarity. మిత్రులారా 3 గంటల దాకా ఇక్కడ ఫుడ్ ఉంటుంది. ఎవరు తినని వాళ్ళు ఓన్లీ తినాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి జేఏసీ కన్వీనర్ రాయపాటి జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ వేముల రోహిత్. ఈరోజు రోహిత్ మరణం యావత్ భారతదేశంలో ఉన్న దళిత పీడిత మైనార్టీ వర్గాలందరినీ కూడా ఏకం చేసింది. ముఖ్యంగా నేను ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన చేసి రాష్ట్ర అధ్యక్షుడిని, సమైక్య ఆంధ్ర ఉద్యమ వ్యవస్థాపకుడిని. రేపటి నుంచి మరో ఉద్యమం మొదలు పెడుతున్నాం. అయ్యా, చాయ్ వాలా కా పిఎం ఒక టీ అమ్మే వ్యక్తి ప్రధానమంత్రి అయితే దళిత పీడిత వర్గాలకు న్యాయం జరిగిందని మేము నిన్ను ఓట్లేసి గెలిపిస్తే నీవు ఆర్ఎస్ఎస్ ఉన్మాదంతో బీజేపీ ఉన్మాదంతో ఈ రోజు ఉగ్రవాదులు రెచ్చిపోయి మా దళితుల మీద దాడులు చేస్తున్నమాట వాస్తవం కాదా? మేడి పండు చూడు మేలిమయ్యండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఒక కవిత్వం ఈ రోజు మరి వేమన రాశారు. ఈ రోజు సేమ్
గారు అదే పరిస్థితి, టోపీలు పెట్టుకుంటున్నారు, బట్టలు వేసుకుంటున్నారు, షూలు చేస్తున్నారు. కానీ మరి భారత మాత ముద్దు బిడ్డ మరి చనిపోయిన రోహిత్ ఇంటికి రాలేదు. కానీ పాకిస్తాన్ లో ఉన్న ప్రధానమంత్రి కుమార్తె వివాహానికి వెళ్ళావు. మరి పాకిస్తాన్ ఎంత దూరం, హైదరాబాద్ లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ ఎంత దూరమో ప్రధానమంత్రి అర్థం చేసుకోవాలి. ఈ రోజు వీసీని తీయాలంటే అప్పారావు ఇంత మటుకు మీరు లేట్ చేశారు. దీనికి మీరు చెల్లించుకున్న మూల్యం ఏందో తెలుసా? ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థి చేసి 29 నుంచి ఉద్యమం చేపడుతున్నాం. ఇక మాకు నువ్వు అవినీతి పరులైన మరి అరుణ్ జైట్లీని, సుష్మా స్వరాజ్ని, అదేవిధంగా మరి మన బండారు దత్తాత్రేయ, మరి విద్యా అర్హత లేని హెచ్ఆర్డీ మినిస్టర్ అయిన మరి శృతి విధానాన్ని కొనసాగించిన మీరు ఈ రోజు ఎట్టి పరిస్థితులు అర్హులు కాదని చెప్పి విద్యార్థి యువజన చేసి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ లో అన్ని యూనివర్సిటీల్లో 29 బంధుకు పిలిపిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క యూనివర్సిటీ హెచ్సియు మరి అంబేద్కర్ యూనివర్సిటీ ఏ పిలుపు తీసుకున్నా కూడా మేము మరి భారీ ఎత్తున చేయడానికి ముందుంటాం. ఈ రోజు రాజకీయం చేశారన్నారు. ఈ రోజు అంబేద్కర్ విద్యార్థి సంఘం రాజకీయమా? 5 రాజకీయ పార్టీలు ఉన్నాయి, మీకు మీ విద్యార్థి విభాగాలు ఉన్నాయి. నేను మాట్లాడట్లా. కానీ ఏ రాజకీయ విద్యార్థి విభాగం లేని ఒక అంబేద్కర్ రాజకీయాలు కలలు మరి దళిత పీడిత వర్గాలకు న్యాయం చేయాలని చెప్పి ఒక యూనివర్సిటీలో పెట్టుకుంటే దాని మీద మీరు కోపం చూపించేది అంటున్నా. ఈ రోజు నిర్భయకు ఋషికేశర్కి కులం గుర్తుకు రారా? మరి ఒక దళిత విద్యార్థి చనిపోతే మీకు కులం గుర్తుకొచ్చిందా అంటున్నా. ఈ రోజు ఏబీవీపీ కానీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ ఉన్మాదం కానీ ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. శృతి ఇరానీ కాదు, బండారు దత్తాత్రేయ, వీసీ అప్పారావు కాదు, ముందు ప్రధానమంత్రిగా నువ్వు ఏమాత్రం అర్హుడి కాదని చెప్పి నరేంద్ర మోడీని మేము హెచ్చరిస్తున్నాం. రేపటి నుంచే మరి విద్యార్థి యువజన చేసే ఆధ్వర్యంలో ప్రధానమంత్రి స్పందించి వెంటనే వీళ్ళు భద్రం చేస్తావా? చేయి, లేకపోతే ఖచ్చితంగా నరేంద్ర మోడీ రాజీనామా చేసేంత వరకు మేము పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం. నేను అడుగుతున్నా, భారతదేశం స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయింది. మీరు పరిపాలన చేసింది వాజ్పేయి గారు 5 సంవత్సరాలు, అదేవిధంగా మరి నరేంద్ర మోడీ 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాల్లోనే నువ్వు మరి మేక్ ఇన్ ఇండియా యువతకు ఉపాధి అవకాశాలు తెస్తానని ఒక పక్క చెప్పి ఈ రోజు నువ్వు చేసింది ఏమి? మైనార్టీ దళిత వర్గాల మీద నువ్వు కుట్ర పని ఈ రోజు దాడులు చేస్తున్నావు అని చెప్పి తెలియజేస్తున్నాం. నేను అడుగుతున్నా, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో కుల సంఘం బోర్డులు ఎత్తేసారు. దేనికి కుల సంఘం లేదు? తెలుగుదేశం పార్టీ ఎస్సీసీ లేదా? వైఎస్ఆర్ పార్టీ ఎస్సీసీ లేదా? బీజేపీకి ఎస్సీసీ లేదా? మీరు కుల రాజకీయాలు చేయొచ్చు కానీ ఇక్కడి నుంచి మీరు చేయొచ్చు కానీ మేము చేయకూడదని ఈరోజు ప్రశ్నిస్తున్నాం. మేము కుల రాజకీయాలు చేయాల, అంబేద్కర్, జ్యోతిరావు పులే ఆశయాలను నెరవేర్చడానికి మేము ఇక్కడ ఉన్నాం తప్ప వేరే రాజకీయం కాదు. ఖచ్చితంగా నరేంద్ర మోడీ రాజీనామా చేయాల్సిందని చెప్పి ఈ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు విద్యార్థి యువజన చేసే తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు చేసి తెలియజేసుకుంటున్నాను. Now I would like to request Jack from Manu. I request all of you to give a very brief solidarity because we have long list of speakers. Assalamu alaikum to all of you, and in salam from all the students of Manu, by all the students of Manu. दोस्तों, रोहित वेमुला हमारे बीच नहीं रहे। हम तमाम मानू के तलबा की तरफ से उनके लिए प्रार्थना करते हैं कि ईश्वर उनके आत्मा को शांति दे। रोहित वेमुला हमारे बीच नहीं रहे, लेकिन हमारे बीच वो ऐसे चिराग जला गए जो जुल्म के खिलाफ लड़ने का, नाइंसाफ़ी के खिलाफ लड़ने का, इम्तियाजी सुलूक यानी डिस्क्रिमिनेशन के खिलाफ लड़ने का अब हमारी जिम्मेदारी है कि इस चिराग को और इस चिराग की रोशनी को पूरे हिंदुस्तान में पहुंचाना है, ताकि किसी भी यूनिवर्सिटी में किसी भी स्टूडेंट के खिलाफ किसी तरह का कोई भी इम्तियाजी सुलूक ना किया जा सके। आप जानते हैं हिंदुस्तान में बहुत सी ऐसी यूनिवर्सिटियां हैं जहां पे तलबा के साथ हमेशा नाइंसाफ़ी होती रही है, और इसकी वजह हम सब यही कह सकते हैं कि एजुकेशन सिस्टम जो इंडिया का है वो ऐसे इंसान के हाथ में है जो खुद एजुकेटेड नहीं है।
उन्हें रिसर्च के बारे में पता भी नहीं है, शायद उन्हें रिसर्च का डिफिनेशन भी पता नहीं होगा। इस वजह से रोहित जैसे रिसर्च स्कॉलर की जान लेने पर वो मजबूर हो गए हैं। हमारे सामने मानू के यूनियन के वाइस प्रेसिडेंट हैं। हम सब मिलके मानू में भी और मानू से बाहर भी एसयू के लिए सॉलिडारिटी शो करते रहेंगे जब तक हमारे मुतालबात पूरे ना किए जाए। मानू भी इस तरह के मामले में मुलविस है। मानू के अंदर भी 5 स्टूडेंट को निकाला गया है, जिसमें 2 लड़कियां भी शामिल हैं। हालांकि मैं ये यकीन से कह सकता हूं कि अगर वो लड़कियां गलत की थी तो उनको सजा दी जानी चाहिए, लेकिन इतनी बड़ी सजा नहीं दी जानी चाहिए कि उन्हें जो है सोशल बाइकआउट किया जाए और उन्हें हॉस्टल से निकाला जाए। 3 बच्चों को निकाला गया है मानू से, जिनमें उन तीनों बच्चों के ऊपर ये कैद लगा दिया गया है कि 1 साल तक वो कैंपस में दाखिल नहीं हो सकते हैं। हम वहाँ कुछ भी अपने हक के लिए आवाज उठाते हैं तो हमारी आवाज को दबाने के लिए तरह तरह के रूल निकाले जाते हैं। इवन के हम लास्ट दिन कुछ दिन पहले हम यहाँ के सॉलिडारिटी के लिए वहाँ प्रोटेस्ट किए, मार्च निकाले और कंडेंस प्रोग्राम किए। उसके लिए भी हमें लेटर दिया गया कि ये कुछ स्टूडेंट है जो यूनिवर्सिटी को हाईजैक करना चाहते हैं। आप अंदाजा लगा सकते हैं कि हम किस यूनिवर्सिटी में रह रहे हैं कि किसी के लिए हम सॉलिडारिटी भी शो नहीं कर सकते हैं। अगर हम करते हैं तो हम जो है यूनिवर्सिटी के खिलाफ चल रहे हैं, यूनिवर्सिटी का रूल ब्रेक कर रहे हैं। इस तरह कर हमारे साथ जो नाइंसाफी की जाती है। हम चाहते हैं कि हम सब साथ मिलके इस लड़ाई को लड़ें और रोहित वेमुला ने जो अपनी जान देकर इस चिराग को जलाया है, इंसाफ के खिलाफ लड़ने, इंसाफ के लिए लड़ने का और नाइंसाफी के खिलाफ लड़ने का, इस चिराग की रोशनी को पूरे यूनिवर्सिटियों में पहुंचाएं और हर यूनिवर्सिटी से इंसाफ के लिए जो है एक साथ अपनी आवाज हम बुलंद करें। मैं मानू हमारे जय टीम के जो यूनियन पर वाइस प्रेसिडेंट उनसे रिक्वेस्ट करेंगे कुछ मानू की तरफ से बोले। हेलो एवरीवन, यहाँ पे मेरा नाम मस्जिद सुल्तान है, मैं वाइस प्रेसिडेंट हूँ मौलाना आज़ाद का और पूरे यूनियन की तरफ से और स्टूडेंट कम्युनिटी की तरफ से मैं रोहित और पूरे एसयू के साथ हूँ यहाँ पे। और हम तब तक साथ रहेंगे जब तक कि हमें इंसाफ नहीं मिल जाता। यूनिवर्सिटी में जिस तरीके से डिक्टेटरशिप चल रही है बीसीओ की, ये सिर्फ एसयू की बात नहीं है, मानू की बात है, हैदराबाद इफ्लू की बात है, हर जगह पे जो है तानाशाही चल रही है। तो इसको हम लोग खत्म करेंगे। जितने स्टूडेंट को रस्टिकेट किया जा रहा है उनके साथ हमेशा खड़े रहेंगे, जैसे कि आज हम रोहित के साथ खड़े हैं। और जब तक हमें इंसाफ नहीं मिल जाता तब तक हम लड़ेंगे। ये सोचते हैं कि हम यूनिवर्सिटी को हाईजैक कर रहे हैं, इनको ये नहीं पता है कि हम उनसे नहीं हैं, वो हमसे हैं। उनको ये चीज भूलना पड़ेगा और हम इस चीज का तब तक एहसास दिलाएंगे जब तक कि हमारे बच्चों को इंसाफ नहीं मिल जाता। ये सिर्फ यहाँ पे रस्टिकेशन केस का मामला नहीं, हमारी यूनिवर्सिटी में भी है, इफ्लू में भी है, जहाँ पे भी हम आवाज उठाते हैं हमारी आवाज को दबा दिया जाता है। हर तरफ कैमरे लगाए जाते हैं, हम पे आंख रखी जाती। हम चोर नहीं है, हम यहाँ पे पढ़ने के लिए आए हैं, हम स्टूडेंट हैं और हम अपने हक के लिए अगर आवाज उठाएंगे तो हमें दबा नहीं सकते हैं। और अगर कोशिश करेंगे तो हम ऐसा होने नहीं देंगे। हम सब यूनाइट रहेंगे और हमेशा रोहित के साथ है जब तक इंसाफ नहीं मिल जाता। यहाँ के वाइस चांसलर आज घूमने के लिए गए हुए, उनको रिजाइन करना चाहिए था। बच्चों की पढ़ाई को रोका हुआ है, हर चीज को रोक के रखा है उन्होंने। उनको शर्म आनी चाहिए और रिजाइन करना चाहिए इस पोस्ट से। और हमारी एचआरडी मिनिस्टर जो है स्मृति ईरानी जी, पता नहीं वो कैसे एजुकेशन मिनिस्टर, मुझे समझ में नहीं आता, जिनको एक पीएचडी स्कॉलर की फीलिंग का पता नहीं है कि वो स्कॉलर है और वो किस किस चीज से गुजर के आता है। एक दलित स्टूडेंट, उसको कैसे दबाया जाता है, एक माइनॉरिटी स्टूडेंट कैसे उसको दबाया जाता है। इन सब चीजों के अगेंस्ट में है हम, और तब तक रहेंगे जब तक हमें इंसाफ नहीं मिल जाता है। हम हमेशा एसयू के स्टूडेंट के साथ हैं, पूरी मानू की टीम स्टूडेंट के साथ है और तब तक रहेंगे जब तक हमें इंसाफ नहीं मिल जाता। थैंक यू सो मच। पूरे मानव स्टूडेंट के तरफ से भी हमारे मुतालबात हैं कि रोहित वेमुला के मुजरिमों को जल्द से जल्द सजा दी जाए। दूसरा ये कि दीगर 5 दलित तलबा के खिलाफ झूठे पुलिस मुकदमे हैं, उसको बर्खास्त किया जाए। तीसरा ये कि अख्तर राव को वीसी के ओहदे से बर्खास्त किया जाए। और चौथा ये कि रोहित के अहले खाना के किसी भी फर्द को मुलाजमत दी जाए और मजीद उसको 5 लाख का मुआवजा भी दिया जाए। थैंक यू सो मच। 50 लाख मुआवजा दिया जाए। थैंक यू सो मच। So now I request Anand from ISL JNU to come and speak. साथियों, सबसे पहले मैं अपने संगठन ऑल इंडिया स्टूडेंट एसोसिएशन आइसा की तरफ से और जेएनयू के छात्र आंदोलन की तरफ से
एचयू के छात्र आंदोलन और एचयू से प्रेरणा लेते हुए इस देश में इस समय जितने भी छात्र आंदोलन चल रहे हैं दलित एट्रोसिटीज के खिलाफ, उसको सलाम पेश करता हूं। और साथियों, ज्यादा बात नहीं कहते हुए बस एक बात कहनी है कि जब ये सरकार आई थी तो हमको एक सपना दिखाया गया था कि राम राज आने वाला है। और हम सब जानते हैं, किसी ने रामायण पढ़ा होगा, किसी ने रामचरितमानस पढ़ा होगा कि राम राज में दलितों का पढ़ना मना है। राम राज में अगर संबूक पढ़ता है तो उसको राम के द्वारा वध कर दिया जाएगा, राम के द्वारा उसको मार दिया जाएगा, उसकी हत्या कर दी जाएगी। और ये जो राम राज चलने की कोशिश हो रही है, चलाने की कोशिश हो रही है, इसमें तो ये सारी चीजें घटनी तय थी। और हमारे देश के प्रधानमंत्री जिस पार्टी से बिलोंग करते हैं, जिस शाखा से बिलोंग करते हैं, वो एक राम मंदिर बनाने का सपना देखती है। और वो राम मंदिर अब अयोध्या में नहीं बन रहा है, वो राम मंदिर अब एचयू में बन रहा है, वो राम मंदिर अब जेएनयू में बन रहा है, वो राम मंदिर अब डीयू में बनना शुरू हो रहा है, वो राम मंदिर बीएचयू से लेकर इलाहाबाद हर जगह बन रहे हैं। आप लोगों को पिछले दिनों मालूम होगा कि डीयू में एक राम मंदिर पर सेमिनार आयोजित हुआ और उस सेमिनार को ढेर सारे प्रोफेसर ने बाइकआउट किया। और जिस प्रोफेसर ने उस सेमिनार को एड्रेस किया, उसमें भाग लिया, उसको बिहार सेंट्रल यूनिवर्सिटी का वीसी बना दिया गया है। ये इनाम राम मंदिरों के बदले मिल रहे हैं। हर कैंपस को राम मंदिर बना देने की जो साजिश है, उस साजिश के खिलाफ रोहित की कुर्बानी ने एक आग पैदा किया है और इस आग को हमको जलाए रखना है। साथियों, अभी कुछ दिन पहले मैं ऑक्यूपाई यूजीसी के मूवमेंट के तहत इसी हैदराबाद में इसी जगह पर खड़ा हुआ था। मैं वहां खड़ा होकर के भाषण दे रहा था और ठीक सामने की सीट पर रोहित बैठे हुए थे। और आज भी मैं जब सोचता हूं, जब मैं भाषण खत्म करके उनसे गया, एक दोस्त ने मेरा परिचय कराया, बहुत छोटी मुलाकात है, लेकिन वो मुलाकात आज जब मैं यहाँ पर बैठा, आज जब मैंने सुना और उस दिन जब मैंने सुना कि रोहित की हत्या कर दी गई है, रोहित को इंस्टीट्यूशनल मर्डर कर दिया गया है रोहित का, तब अभी भी वो क्षण याद आता है, अभी वो पल याद आता है। साथियों, एक बात तो तय है कि लड़ाई छिड़ चुकी है और पूरा देश एचयू के छात्र आंदोलन की तरफ नजर लगाकर खड़ा हुआ है। हम लोग जब कल दिल्ली जैक की मीटिंग कर रहे थे तो हम लोग चर्चा कर रहे थे कि आखिर इस आंदोलन को कहां तक ले जाना है। कुछ लोग बोलते हैं, मेरिट वाले जो लोग हैं वो बोलते हैं कि जाति जैसी तो कोई चीज एग्जिस्ट नहीं करती है। कुछ लोग बोलते हैं कि जाति के आधार पर कोई डिस्क्रिमिनेशन नहीं होता है मेट्रोपॉलिटन शहरों में रहने वाले लोग। लेकिन हमसे पूछिए जिन्होंने झेला है, हमसे पूछिए जो झेल करके जेएनयू जैसे इंस्टीट्यूशन में आए हैं, उनसे पूछिए कि जाति क्या होती है। वो बताएंगे कि जाति क्या होता है और जाति के आधार पर डिस्क्रिमिनेशन क्या होता है। आज उसी चीज को जिसको हम महसूस करते थे, आज पूरे देश में छात्र आंदोलन इस चीज को महसूस कर रहा है। और आज हम छात्र आंदोलन करने वालों की, आपके एचयू के छात्र आंदोलन के ऊपर एक ये बहुत बड़ी जिम्मेदारी है कि इस आंदोलन को एक कल्मिनेशन तक ले जाया जाए। रोहित की हत्या जिसने की, उन हत्यारों को तो सजा देनी ही चाहिए। मिनिस्टर को, स्मृति ईरानी को हटाया जाना चाहिए, बंडारू दत्तात्रेय को हटाना चाहिए। लेकिन क्या सिर्फ हत्याएं होंगी और मिनिस्टरों को हटा दिया जाएगा, या फिर उसका कोई इंस्टीट्यूशनल मैकेनिज्म खोजा जाएगा? क्या इस तरह की चीजें होंगी कि जिस तरह रैंकिंग करने पर जो है वो दंड मिलता है, पनिशमेंट मिलता है, जब भी आप कास्ट एट्रोसिटीज में आएंगे, जब भी आपको कास्ट डिस्क्रिमिनेशन में आएंगे, तब भी आपको दंड मिलेगा। ये चीज इस आंदोलन को तय करना पड़ेगा। कल प्रोफेसर सुखदेव थोराट के साथ हम लोगों की एक पब्लिक मीटिंग थी। जेएनयू में हम एक पब्लिक मीटिंग कर रहे थे। प्रोफेसर थोराट की एक कमेटी की रिपोर्ट है। हो सकता है कि उसमें कुछ चीजें प्रॉब्लमेटिक हो सकता है कि उसमें कुछ चीजें हमको अडॉप्ट करने की जरूरत हो सकता है कि उसको और इंप्रूव करने की जरूरत हो क्या, लेकिन ऐसी कोई कमेटी बनेगी कि नहीं बनेगी, या फिर यूं ही रोहित मरते रहेंगे, यूं ही
छू लिया है। आखिर इस चीज का अंत कैसे होगा? और आज जब हम इस छात्र आंदोलन में हैं तो हमको ये सोचना पड़ेगा कि हमारे ऊपर एक ऐतिहासिक जिम्मेदारी, एक हिस्टोरिकल रिस्पॉन्सिबिलिटी हमारे कंधों पर है। और मैं अपने छात्र संगठन ऑल इंडिया स्टूडेंट ऐसा की तरफ से आपको ये विश्वास दिलाना चाहता हूं कि इस आंदोलन में आपके साथ कंधे से कंधा मिला करके हम लड़ेंगे। और इस बार इस देश में एक ऐसा दलित छात्र आंदोलन खड़ा करना पड़ेगा। दलितों के साथ जो अत्याचार हो रहे हैं, दलित छात्रों को जो हायर एजुकेशन में जिस तरह का डिस्क्रिमिनेशन झेलना पड़ रहा है, उसके खिलाफ आंदोलन होगा कि नहीं। और हमारे ऊपर एक ये जिम्मेदारी है कि इस आंदोलन को हमें कल्मिनेशन तक ले जाएं। मुझसे पहले साथी जिनमें ने आप लोगों को बताया कि 27 तारीख को MHRD पर हम मार्च करने जा रहे हैं। और इस बार हम सिर्फ जाएंगे और मार्च करके आएंगे नहीं, इस बार तो हम कुछ बड़ा करके आएंगे। यकीन मानिए आप लोग यहाँ पर, हम लोग जब बात कर रहे थे यहाँ पर, जब हम लोग आए तो यहाँ पर साथियों ने बोला कि हम भी तैयारी कर रहे हैं दिल्ली आने की। आइए साथी, आइए, पूरा देश का आंदोलन, पूरा देश का छात्र आंदोलन आपकी तरफ टकटकी लगा करके देख रहा है कि आप कौन सा कदम उठाने वाले हैं। और आपके एक निर्णय का इंतजार पूरा देश कर रहा है। आप लोगों को मालूम होगा कि आज बिहार के सारे हायर एजुकेशन को बंद कराने की तैयारी चल रही है। ये बिहार में एक राज्यव्यापी हड़ताल चली और वो हड़ताल सफल रही है। आपको मालूम होगा कि आज JNU में और कल, आज हाफ और कल फुल JNU की स्ट्राइक होने वाली है। कल हम जा रहे हैं आंदोलन करने, 27 तारीख को। साथियों, बस आपसे एक रिक्वेस्ट करते हुए, जिस बात को मैं बार बार रिपीट कर रहा हूं, मैं बार बार रिपीट कर रहा हूं कि हमारे ऊपर, और हमारे ऊपर में भी मैं खास तौर से बोलूं कि SU के छात्र आंदोलन के ऊपर, कि उसके कंधों पर एक हिस्टोरिकल जिम्मेदारी है। और आपसे हम JNU के छात्र आंदोलन की तरफ से, हम इस देश के छात्र आंदोलन की तरफ से एक टकटकी भरी उम्मीद की नजर से देख रहे हैं कि आप आगे बढ़िए। आपके पीछे इस पूरे देश का प्रोग्रेसिव लेफ्ट और दलित छात्र आंदोलन आपके साथ खड़ा है। शुक्रिया। इनकलाब जिंदाबाद। థ్యాంక్ యూ మిత్రులు ఓయూ జాక్ నుంచి దుర్గం భాస్కర్ గారిని, అదేవిధంగా అరుణాన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ సోషల్ జస్టిస్ తరఫు నుండి, డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ నుండి మీతో మాట్లాడుతూ ఉన్నాం. చుండూరులో దళితుల ఊచకోత కూసినప్పుడు ప్రముఖ దళిత కవి కలేగురు ప్రసాద్ పిడికడ ఆత్మగౌరవం కోసం అని ఒక కవిత రాశాడు. నేనెప్పుడు పుట్టానో తెలియదు కానీ 1000 ఏళ్ల క్రితం ఈ నేలపైనే చంపబడ్డాను. పునరభిమరణం పునరభిచరణం కర్మ సిద్ధాంతం తెలియదు కానీ చచ్చిన చోటే మళ్ళీ మళ్ళీ పుడుతున్నాను. ఇవాళ HCU లోపల రోహిత్ వేముల కొత్తగా కనబడుతుండొచ్చు. గత 2-3 ఏళ్ల కాలంలో పులియాల రాజు, అదేవిధంగా మాదారి వెంకటేష్, ఇద్దరు దళిత విద్యార్థులు ఈ యూనివర్సిటీ అగ్రకుల బ్రాహ్మణీయ ఆచార్య ప్రవర్గానికి బలయ్యారు. దాని కానీ పులియాల రాజు కానీ మాదారి వెంకటేష్లు మరణాన్ని మనం రోహిత్ వేముల మరణంతో చూడలేము. రోహిత్ వేములకు ఒక స్పష్టమైన రాజకీయ అవగాహన ఉన్నది. అది అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో ఉన్నది. అందుకని చెప్పి రోహిత్ వేముల ఇవాళ ఈ దేశ బ్రాహ్మణీయ రాజ్యానికి, HCU బ్రాహ్మణీయ పాలక వర్గానికి శత్రువుగా మారాడు. ABVP నాయకుల పైన దాడి చేశారని వీళ్ళ ఈ 5 విద్యార్థుల పైన అభియోగం. ఇందులోకి యాకూబ్ మెమన్ ప్రొటెస్ట్ ని ఎందుకు లాగుతా ఉన్నారు? యాకూబ్ మెమన్ పై ఉరిశిక్ష విధించడం తప్పని కేవలం ఒక HCUలో ఉన్నటువంటి ఆ AC అనే మాట్లాడలేదు. ఉస్మానియా యూనివర్సిటీ మాట్లాడింది, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాట్లాడింది, భారతదేశంలో అన్ని ప్రోగ్రెసివ్ సెక్యులర్ డెమోక్రటిక్ శక్తులు మాట్లాడాయి. కానీ కేవలం ఇవాళ ఏసేను ఇది ఒక యాంటీ నేషనల్ ఎలిమెంట్ గా చూపెట్టబడతా ఉన్నది. ఈ విద్యార్థుల్ని యాంటీ నేషనల్ ఎలిమెంట్ గా ఇవాళ ABVP ప్రొజెక్ట్ చేస్తా ఉన్నది. హిందుత్వ రాజకీయాలు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నాయి.
వీళ్ళను యాంటీ నేషనల్ ఎలిమెంట్ గా ప్రొజెక్ట్ చేయడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కుల కోసం, దళిత హక్కుల కోసం గొంతెత్తిన ప్రతి ఒక్కరిని యాంటీ నేషనల్ ఎలిమెంట్ గా ప్రొజెక్ట్ చేయాలనేటువంటి అగ్రకుల బ్రాహ్మణీయ హిందుత్వ కుట్రని ఇందులో దాగున్నది. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి చేసి ఇప్పటికే కార్యాచరణ ప్రకటించి ఉన్నది. రేపు ఉదయం 11 గంటలకు పీపుల్స్ ప్లాజా నుండి అంబేద్కర్ విగ్రహం వరకు రోహిత్ వేములకు మద్దతుగా కండోలెన్స్ మార్చిని ప్రకటించినాం. దానికి రావాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులకు, అన్ని యూనివర్సిటీ విద్యార్థి మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోహిత్ వేముల మరణానికి కారణమైనటువంటి దత్తాత్రేయ, రామచంద్రరావు, స్మృతి ఇరానీ, వీసీ అప్పారావు, ఏబీపీ నాయకుడు సుశీల్ కుమార్ల పైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు పెట్టినా కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయడం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నోరు మెదకపోవడం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని స్పందించకపోవడాన్ని ఉస్మానియా యూనివర్సిటీ చేసి తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. వెంటనే ఈ 5గురిని అరెస్ట్ చేయాల్సిందిగా వీసీ అప్పారావు తను లీవర్ క్యాన్సల్ చేసుకొని వెంటనే తను రాజీనామా చేయాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీ చేసి డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ అరెస్టులను చేయకపోవడాన్ని నిరసిస్తూ 29న సెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ని మేము సెలో సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టని అనౌన్స్ చేయడం జరిగింది. దాన్ని కూడా విజయవంతం చేయాలని మొత్తంగా విద్యార్థి సమాజానికి ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ దేశపు బ్రాహ్మణీయ ఆచార్య గౌర్యం దళిత గుండెలపై పచ్చబొడిసిన పేరు హెచ్యు వెలువాడలు, ఊర్లలో ఉండాల్సిన వెలువాడలు యూనివర్సిటీ మధ్యలో పడుకొచ్చాయి. ఈ వెలువాడ నుండి దళితులుగా, ప్రజాస్వామికవాదులుగా మొత్తంగా ఈ బ్రాహ్మణీయ మనవాద సమాజాన్ని కూలదోసేందుకు ఈ రోహిత్ వేముల లాంటి మరెందరో విద్యార్థుల మరణాలకు, దళితుల మరణాలకు కారణమవుతున్నటువంటి ఈ గెలువస్తను కూలదోసేందుకు ఒక విప్లవాత్మకమైన కుల నిర్మూలన పోరాటాలకు బాటలేయాల్సిందిగా దానికి రోహిత్ వేముల దిక్సూచిగా ఉంటాడని రోహిత్ వేముల రాసినటువంటి తన సుసైడ్ నోట్ ఈ దేశ కుల నిర్మూలన ఉద్యమానికి అదొక ముందుమాటగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన రివల్యూషనరీ జై భీమ్ తెలియజేస్తూ జై భీమ్, లాల్ సలాం, ఇంక్విలాబ్ జిందాబాద్. Now I would like to invite students from Pondicherry University to come on stage in sort of solidarity. I would like to just announce, because we have very eminent speakers waiting for us, so I request all the students to give their solidarity very brief. Jai Bhim friends, we from Pondicherry University have come here to express our solidarity. We consider this movement as a long struggle against Brahmanical oppression in the state and academic spaces that has been carried out 1,000 years. Part of this movement, the Pondicherry University, that is, minority students have been facing discrimination with regard to their education and hostel. That has given birth to ASA in the campus. Part of this struggle, the students have boycotted the classes, 3-day strike in the campus, and also held candlelight march, which took place in the evening, where about 700 students participated in that march. We appeal to all students across the country to hold indefinite hunger strike in the campuses that will pressurize the administration and the state that will fulfill the demands of University of Hyderabad students. From tomorrow or day after, the students of Pondicherry University will hold indefinite hunger strike that will pressurize the administration
of all universities in country. And other thing is that all students should take initiative in writing letter to the president with regard to these demands. Rampantly, every individual, instead of sending it organization level, every individual, if there is 1,500 letters in president's mail, they can't turn back our demands. Also, as we know, tomorrow is Republic Day. Pondicherry University students will consider it as a black day and we will wear black t-shirts condemning the institutional murder of Rohit and the murder, lynching of minorities in the country. JB friends. Solidarity, solidarity. Solidarity of you students. Solidarity of you students. İnkılap zindabad. Zindabad, zindabad. İnkılap zindabad. Zindabad, zindabad. And salute, big salute. Salute, big salute. And salute, Rohit Babla. İnkılap zindabad. İnkılap zindabad. JB. Students unity, love the name. Long live, long live. Students unity, love the name. Long live, long live. Now I invite students from TIS Hyderabad. We have arrangement for lunch here near health center. Hello. Please have lunch and come back. लंच का इंतजाम किया गया है हेल्थ सेंटर के पास. जो भी खाना चाहते हैं खा के वापस आइए स्टेज की ओर. थैंक यू. जय भीम दोस्तों. वी आर फ्रॉम टाटा इंस्टीट्यूट ऑफ सोशल साइंसेज हैदराबाद और आज हमारे देश के एक मेधावी छात्र रोहित के साथ जो हुआ है उस चीज के लिए हम सारे लोग यहाँ पर जमा हुए. रोहित ने जो बलिदान दिया है उस चीज के लिए हम यहाँ पर जमा हुए हैं कि रोहित ने जो बलिदान दिया, उसने जो मशाल जला कर गया है, उस मशाल को बरकरार रखने के लिए हम सारे लोग यहाँ पर जमा हुए हैं. जैसे ही रोहित ने बलिदान दिया तो हमारे एचआरडी मिनिस्टर श्री मनुस्मृति ईरानी ने सबसे पहले ये कोशिश की कि रोहित एससी है या ओबीसी है या वो इंसान है या इसकी भी उन्होंने कोशिश करने की कोशिश की. अगर उनको पॉसिबल होता तो वो रोहित के पिछले जन्म में जाके देखते थे कि वो रोहित एससी है या एसटी है या ओबीसी है. और सबसे इम्पोर्टेंट बात ये है कि ये जो संघ परिवार वालों ने जो हमारे ऊपर जो विचारधारा थोपने की लगातार कोशिश किए जा रहे हैं कि हम लोग क्या खा रहे हैं, क्या पी रहे हैं, कि हम लोग क्या पहने, इसके ऊपर उनकी जो विचारधारा थोपने का इनका जो प्रयास है उसके खिलाफ ये आम्बेडकरी मूवमेंट जो खड़ी हुई है उसके लिए उससे वो डर गए. इसीलिए वो इस गवर्नमेंट को हाथ में लेके सारे यूनिवर्सिटीज के सारे स्टूडेंट्स का वॉइस वो दबा रहे हैं. और सबसे और एक महत्वपूर्ण बात मैं कहना चाहता हूँ कि सिर्फ हंगामा खड़ा करना हमारा मकसद नहीं है. कोशिश ये है कि सूरत बदलनी चाहिए, लेकिन बरसों से हम लोग देख रहे हैं कि ना सूरत बदल रही है, ना हंगामा खड़ा हो रहा है, ना लोगों के दिलों में आग जल रही है. आज भी हजारों दलित मर रहे हैं. आज रोहित मरा, कल मिलिंद मरेगा, कल ये कल्याणी के ऊपर रेप होगा, कल इंडिका के ऊपर रेप होगा. 2 दिन के लिए हम कैंडल जलाएंगे और बस खत्म. आखिर कब तक सहेंगे हम ये लोग? मुझे नहीं समझ आता कि आखिर हमारा देश किस तरफ जा रहा है. बस मैं कुछ नहीं कहना चाहता. जय भीम, जय भारत. Good afternoon, everyone. All of us have dreams, right? Dream to educate ourselves, dream to emancipate ourselves, to get us away from the clutches of the caste system. Rohit is one of the persons who has such a dream, and so are we. Not just educating ourselves, we want to set an example for the people of our community to follow our path and emancipate themselves.